హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇలా చూడండి, వీడియో లాస్ట్ దాకా మీకు అయితే కొన్ని రకాల మిర్చిని వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. చూసిన వారు మాత్రం లైక్ మాత్రం చేయొద్దులే, ఎందుకులే మళ్ళీ లైక్ చేస్తే అనవసరంగా దండగా అయిపోయింది. అయితే మరి ఒక ఆయన ఉదయం కామెంట్ పెట్టారు కదా, ఆయనకి కామెంట్లో రిప్లై అందిందో లేదన్న, సేల్స్ అవ్వట్లేదనే ఈ సరికాలు ఏమవుతుందని అంటున్నాం కదా. సేల్స్ అవుతుందన్న, తక్కువ రేట్లో అవుతుంది, మరీ ఎక్కువ రేట్లు ఏం కాదు, స్లోగా నడుస్తుంది అంటున్నాం. సేల్స్ అవుతుంది, రేట్లు స్లో, ఓకేనా. అయితే ఈరోజు డేటు మార్చి 12, 2025 అనగా బుధవారం, రేపు ఒక్కరోజు మార్కెట్ యార్డు, మళ్ళీ సెలవులు ఉన్నాయి కదా. చూడండి, ఇలా మిర్చి వచ్చారికండి, ఇవి వచ్చారికి కొత్తవి 34 బెస్ట్లు అనమాట. బెస్ట్లే కానీ 105, 110 అట్లా జరుగుతుందండి. మంచి క్వాలిటీ ఉంటే 115, 20, 25, 130 రూపాయల దాకా ఉన్నాయి. నేను ఆల్రెడీ 12,800 తీసిన వీడియో ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు, 13,500 కూడా వేసారు. అది కూడా ఈ వీడియో ఎందులో ఉంది చూడండి ఒకసారి. ఇవి మీడియాలు బెస్ట్లు అనమాట, మీడియం బెస్ట్లు 105, 110 చేసి అడుగుతున్నారు మార్కెట్లో మాత్రం. ఇదిగోండి కొత్తవి $3 బ్యాడ్గా. ఇవి కూడా 110, 115 వేసి మళ్ళీ క్యాన్సిల్ అన్నారండి. ఎందుకంటే నెమ్ములు ఉన్నాయని చెప్పి. అట్లా నెమ్ములు ఉంటే ఇట్లా మార్కెట్లో వాల్యూ ఉండదు, సేల్స్ ఉండదు. పండు ఉంటే పర్లా, ఆరన కాయలకి పర్లేదు, కానీ నీళ్ళు కొట్టిన కాయలకి వాల్యూ ఉండదు అనమాట. అట్లా నీళ్ళు కొట్టి తేవడం వల్ల అడగరండి. పండు తీసుకొచ్చిన ఇబ్బంది లేదు, కాకపోతే ఒకరోజు ఆరబెడితే పోయిద్ది అని చెప్పి అనుకుంటారు. నీళ్ళు కొడితే కుళ్ళిపోతాయి అంటారు వాళ్ళు. ఇవన్నీ అవి $3 బ్యాడ్గా. 110 రూపాయ, 115 రూపాయ చేసి అయిన బేరాలు మళ్ళీ మచ్చులకు రాలా. ఇట్లా చూస్తున్నారు, మచ్చులకు కొత్తి అమ్మదామన్నట్టుగా. ఈ విధంగా లైక్ మాత్రం చేయండి ఎందుకు కానీ. సరే, ఇట్లా ఉండిద్ది. అన్ని రకాల మిర్చి ఉన్నాయి, ఒకటే కాదు. చూడండి, తెలుసుకోండి మీరు మాత్రం కంపల్సరీగా మన ఛానల్కి, ఓకే. ఇది చూడండి, ఇవన్నీ $3. నెక్స్ట్ అలాగే వచ్చరికి అయితే కొత్తవి 34, 341 బెస్ట్లు అండి. 135 రూపీస్ చేసి అయితే అడిగారు పార్టీ. కొట్టు వాళ్ళు అయితే 140 అంటే 140 అయితే ఇస్తాము, లేదంటే లేదన్నారండి. 135కి అడిగారు, 13,500కి అడుగుతున్నారు. 14,000 అమ్ముతామన్నారు. క్వాలిటీ చూడండి. ఇవి కౌంటర్ సేల్కి పోవాలనుకోండి, బయటికి వెళ్తే చాలా రేటుకి అమ్మాలి వాళ్ళు. ఎందుకంటే నేనే నన్ను 140 వేసిన కాయలు బయట 150 కొని అనండి బస్తానే. అంత విడిగా కొనాలంటే ఎంత కొనాలో ఆలోచించండి. చూడండి, కొత్తవి నెంబర్ 5 బెస్ట్లు 12,500 అంతే, 125 కేజీ. కింట 12,500 అనమాట, 125 రూపీస్. నాది స్పీడ్ నోరు తిరిగిపోద్ది ఏమనుకోద్దు. 12,500 అనమాట, గడర వచ్చేద్ది. మరి అంతే, మనం ఏం చేస్తామండి, ఊరికి ఎలా రాసి పెట్టాడు దేవుడు. ఒక్కొక్క నోరు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్కరు ఎట్ట మాట్లాడినా కానీ అసలు అమృతంతో ఆయన మాట్లాడుతారు. ఏం చేస్తాం, వాళ్ళు వాయిస్ని బట్టి దీన్ని ఏం చేయలేమండి. చూడండి, వచ్చరికి 34 బెస్ట్లు అండి. ఇవే 12,800 వేసారని నేనైతే ఆల్రెడీ వీడియో తీసి అన్నీ ఎడిటింగ్ చేసాను. తర్వాత రికార్డింగ్ చేసిన టైంలో ఆయన ఫోన్ చేశాడు. ఇది 13,500 వేశారంటండి క్వాలిటీ. చూస్తున్నారు కదా, 32 బస్తాలు. రైతు కూడా అక్కడే ఉన్నాడు, ఇబ్బంది లేదు ఆ కొట్లో కూడాను, ఏం పర్లేదు. 12,800 వేసినవి రైతు కూడా అమ్మేమన్నాడు. అన్నీ కూడా మళ్ళీ మచ్చుకొచ్చారు, రేటు పెరిగింది. ఎందుకంటే అట్లా ఉన్నాయి కాయలు అన్నమాట. ఇవి చూడండి, కొత్తవి బంగారం అండి. అయితే 110కి అడుగుతున్నారు, 115 అయితే వేద్దామని వీళ్ళు చూస్తున్నారు. 110కి అడుగుతున్నారు, 110 రూపాయకి అడుగుతున్నారు. 115 రూపాయ అయితే వేసే కాటాలు వేద్దామంటున్నారు అనమాట. 110 కేజీ, వీళ్ళైతే 115 అంటున్నారు అట్లాగా. ఇవి కూడా కౌంటర్ సేల్కి వెళ్ళేసారు, 140, 50 వరకు అమ్ముతారండి. 160 కూడా అమ్మవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఛార్జీలు బట్టి వాళ్ళ రేట్లు బట్టి రేట్లు ఉంటాయి. ఇది చూడండి, కొత్తవి 2043 బెస్ట్లు అండి. ఇది 140 వేసారు అంతే, 14,000, 140 రూపీస్. ఇది కాయ బాగుంది కదా, అందుకు ఆ రేట్ వేసారు. అది 14,000. ఇది చూడండి, ఇవి వచ్చరికి అయితే 120 వేసారండి, 12,000. ఈ పక్కన వచ్చరికి అయితే 115 వేసారండి, అంతే 11,500 అనమాట. 115 రూపాయ, 120 రూపాయ, 140. అట్లాగా క్వాలిటీని బట్టి రేట్లు జరుగుతాయి మార్కెట్లో. అతను అంటే గుంటూరు 100 అంట అన్న, ఏం కాదు అన్నది, గుంటూరు 100 అన్న అంటున్నారు. 100కి అడుగుతున్నారు, 110 అయితే అమ్ముదామని చూస్తున్నాం అంటున్నారు. 100, 110, 100 రూపాయ, 110 రూపాయ. గుంటూరు 100 అంట క్వాలిటీ. ఇవి కూడా కౌంటర్ సేల్ బాగుంటాయి. ఇక్కడ 100 కొన్నోరైనా కానీ వాళ్ళ ఛార్జీలు, ఈ కమిషన్లు అన్నీ లెక్క వేసుకుంటూ వాళ్ళు పెంచి అమ్ముతారన్న, ఆ రేటుకి అమ్మలేరు. ఆలోచించి కొనుక్కోండి. ఇది చూడండి, కొత్తవి తేజ డీలక్స్ 13,600 అంతే, 136 కేజీ. కింట 13,600, 136 రూపీస్ ఓన్లీ తేజ డీలక్స్. ఇంతకన్నా రేట్లు అయితే అంతగా జరగలే, ఎక్కువ 130 లోపే జరిగాయి. బెస్ట్ రకాలు డీలక్స్ ఉంటే 30 నుంచి 33, 35 వరకు జరిగాయండి. ఎక్కడో ఒక చోట 36 రూపాయలు వేసారండి. అది కూడాను అన్ని కోట్లు వేస్తున్నారు, మాకు అదేం చేయలేదు, మేము ఏం చేయలేమండి. క్వాలిటీని బట్టి రేటు జరుగుతుంది మార్కెట్లో. చూడండి, కొత్తవి తేజ ఎస్ఎస్ సీడ్స్ అంటది. ఎస్ఎస్ సీడ్స్ అంటే ఎస్ఎస్ విత్తనాలన్నా 12,500 వేసారని అని చెప్పారండి. అదే కోట్లో 2 కోట్లు అడింగ్ చేసేవి ఎస్ఎస్ సీడ్స్ అంట. 12,500, 125 కాయ లావు వచ్చింది. ఆయన అన్నాడు
అన్న కొత్త నేల అయితే కాయ లావు వస్తానా, పాత నేల అనుకో కాయ సన్నం వస్తానని అన్నారు. సన్నం వస్తేనే వాటికి ఇదో రేటు ఉంటుంది అన్నమాట తేజాలకి. అట్లాగా చూస్తున్నారు కదా క్వాలిటీ, ధరలు, రేట్లు ఇట్లా ఉంటాయి. ఇవి చూడండి కొత్తవి మీడియం బెస్ట్లు 34 అండి. 105, 110, 115 రూపాయల దాకా మార్కెట్లో జరిగినాయండి. ఇవి చూస్తున్నారు కదా. ఈ 115 రూపాయలు వేసిన బస్తా నాకు ఒకటి కావాలని అడిగినా కానీ వాళ్ళు 120, 25 రూపాయలు తెస్తామంటారు. ఎందుకంటే 1, 2 ఎవరు విడిగా. ఒకవేళ ఇవ్వాలంటే 5 రూపాయలు 10 రూపాయలు పెంచి పెట్టాల్సిందే. ఇక్కడే 5 రూపాయలు 10 రూపాయలు బస్తా పెడితే మీ ఊరు తెచ్చి అమ్మాలంటే వాళ్ళు ఎంతకు అమ్మాలి? కౌంటర్ సేల్ వాళ్ళు ఆలోచించండి. 105 రూపాయ, 110, 115 రూపాయ. ఇవి చూడండి 105, 110 కొత్తవి క్లాసిక్ బెస్ట్ రకాలన్నమాట ఇవి. కాబట్టి లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి. ఎక్కువగా ఏం చేస్తాం చెప్పండి. వీడియో రికార్డ్ చేసినాడు నాకు పని ఉన్నప్పుడు రైతులు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడకపోతే ఈ అబ్బాయి ఏంద్రా బాబు ఫోన్లు ఎత్తలేదు అంత ఎత్తితే నాకు ఇబ్బంది అయింది. మరి ఏం చేస్తాం తప్పదు. ఇదిగోండి కొత్తవి సంఘం 414 బెస్ట్లు 10,500 వేశారు అంతే. కేజీ 105, కింటా 10,500, 105 రూపాయ. సంఘం 414 బెస్ట్ క్వాలిటీ. చూడండి ఎక్కడో ఒక చోట తెలపడం బాగున్నాయండి. ఈ కాయలు కూడా కౌంటర్ సేల్కి అవుతుంటాయండి. ఇవి కూడా దాదాపుగా కారం పొడి బాగుంటాయి. ఇవి అమ్మాలన్నా బయట తీసుకెళ్ళి వాళ్ళు 130, 140 అవి అమ్ముతారండి. ఎందుకంటే బయట మేము కొనాలంటే నేను 200 పెడుతున్నాం కొనుక్కోను. క్వాలిటీ కావాలంతే. బైపాస్లో అమ్ముతారు, రోడ్డు మీద సిల్కరపేట హైవేలో అమ్ముతారు, కొనుక్కోవచ్చు. చూడండి కొత్తవి బుల్లెట్ బెస్ట్లు అండి. 122 రూపీస్ ఓన్లీ 1 ఫర్ కేజీ. కేజీ 122 అంటే 12,200 రూపాయలు అనమాట. ఇవి వచ్చేసరికి బుల్లెట్లు కొత్తవి అండి ఇవి. చూడండి బాగా ఫుల్ కలర్ ఉన్నాయండి. కలర్ ఉన్నాయి కానీ సైజు తక్కువ ఉన్నాయి. నిన్న కలర్ తక్కువ ఉన్నాయి, సైజు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ కలర్ ఎక్కువ, సైజు తక్కువ. అలా క్వాలిటీని బట్టి రేట్లు జరుగుతూ ఉంటాయి. ఈ వీడియో అయితే మీకు ఆల్రెడీ పెట్టాను. మరి ఒకసారి ఆయన పెద్ద వీడియోలు కూడా పెట్టి అన్నాడు అతను. సాంబా అన్న మంచోడు. ఎందుకంటే చాలా లెక్క తిరిగి రైతుల కాడికి వెళ్ళి మాట్లాడి తెస్తాడు. కానీ పిచ్చి రేటు అమలైపోతున్నారు మార్కెట్లో. రేట్లు లేక ఆయన ఎంత ఇబ్బంది పడి ఆయనే కొద్దిగా ఎంతోమంది అలాగేలే. కాబట్టి ఈయన నాతో సరదాగా ఉంటాడు కాబట్టి చెప్తున్నాను. చూడండి ఇలాగా ఈ కాయలు అయితే 75 అడుగుతున్నారు, 80 రూపాయలకి అమ్మంటే. రైతులు ఉన్నారు. చూడండి క్వాలిటీ 75 to 80 రూపీస్ 34 మీడియం. కొత్తవి 334 మీడియం 80 రూపాయలు వేశారు పిక్కలు. పిక్కలు 80 రూపాయలు వేశారు. 80 అంటే 80 రూపీస్ పిక్కలు. ఇది చూడండి ఇవి బాగున్నవి. ఇవైతే 100 రూపాయలు వేశారు. 100 రూపాయలు అంటే 100 రూపాయ, 100 రూపీస్ బేరం వేస్తారు. ఇవైతే సైజు ఉంది కాబట్టి. సైజు ఉంది, కలర్ తక్కువ ఉంది. లేకపోతే 110 అట్లా జరిగేది. ఓకే అర్థమవుతుంది కదండి. అలాగే చూడండి వచ్చరికి అయితే తేజ డీలక్స్ 13,500 అంటే 135 రూపీస్. కేజీ 135. ఇవి చూస్తున్నారు కదా క్వాలిటీలు వాళ్ళు ఉండాలి. బేరం అయింది కుట్టేస్తున్నారు కూడా ఒక పక్కనండి. అయితే చూడండి క్వాలిటీని బట్టి రేట్లు జరుగుతాయండి. నేనైతే ఎక్కువ రేట్లు తీస్తున్నాను, తక్కువ రేట్లు తీయట్లేదు. ఎక్కువగా 10,000 నుంచి 10,500, 11, 11,500, 12,000 ఎక్కువ జరుగుతున్నాయి తేజాలు. 13,000 లోపేనండి ఎక్కువగా. అంత పైన కనబడ్డాయి. చూడండి కొత్తవి $3 బెస్ట్లు. కాకపోతే కొద్ది కూలింగ్ ఉన్నాయి, చల్లదనం ఉన్నాయి. 120 వేసారు అంతే 12,000, 120 రూపీస్. ఇవైతే $3 బెస్ట్లు. కాకపోతే కూలింగ్ అనమాట. కూలింగ్ చల్లదనాలు. నీళ్లు కొడితే మాత్రం సేల్స్ అవ్వదు. నెమ్ములు తెచ్చినా పర్లేదు. కానీ ఇది చూడండి తేజ తాలు ఆల్రెడీ మరి మీకు వీడియో పెట్టడం జరిగింది. మరి ఏమనుకోవద్దు ఓకేనా. లాస్ట్లో కదా అందుకే పెట్టాను. తేజ తాలు 65 రూపాయలు 65 రూపీస్. ఇంకా డీలక్స్ అయితే 70 రూపాయలు వేస్తారు. ఇంకా డీలక్స్ సూపర్ బాగుంటే 72, 73, 75 రూపాయలు దాకా వేస్తున్నారు. ఇదైతే 65 రూపీస్. ఇంకా నెమ్ములు ఉంటే 6,000 లోపు కూడా జరుగుతున్నాయి. ఓకే 6,000 లోపు కూడా వేస్తున్నారు, 6,000 కూడా జరుగుతున్నాయి. కొద్ది బాగున్నాయి కాబట్టి అన్నింటి మీద కలిపి వేసుకున్నారు వాళ్ళు. ఇలాగా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. మరి ఎంతోమందికి వీడియో చేరాలంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి షేర్ చేయాలి, లైక్ చేయాలన్నమాట వీళ్ళని దీనిగా. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.